మారిన సినిమా టైటిల్స్ లిస్ట్ చూపించినప్పుడు అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. అంటే సినిమా బాగా నచ్చి ఈ టైటిల్ కూడా మార్చేద్దాం, మార్చడం వల్ల ఈ సినిమా మంచి హిట్ అవుతుందని ఒక ఉద్దేశంతోనే ఆ టైటిల్ మార్చడం సలహా ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను. ఈ కథ విన్న దగ్గర నుంచి కూడా నేను నా క్యారెక్టర్ చెప్పడానికి మా డైరెక్టర్ గోపి నా దగ్గరికి వచ్చినప్పుడు నా క్యారెక్టర్ వరకు చెప్తాను. పాప ఆయన వచ్చాడు. మనకి రైటింగ్ అంటే కొంచెం పిచ్చి కదా, 2-3 క్వశ్చన్లు అడిగారు. 45 minutes కాను షూటింగ్ ఆపి మరీ చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను ఒకటే అన్నా, ఈ సినిమా చెడిపోవాలి అంటే మీరు పెద్ద తపస్సే చేయాలి. మామూలుగా అయితే యాజ్ ఇట్ ఈస్గా వచ్చిన తీరు తెన్ను ఎన్ని సర్ప్రైజ్లు అంటే ఇందులో ఏవేవి చెప్పాలో తెలియదు. ముఖ్యంగా మొన్న టీజర్ కానీ ఒక ట్రైలర్ కానీ ఏదైనా చూసిన ఆడియన్స్ అందరికీ ఒక చిన్న కాదు చాలా పెద్ద క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఏంటంటే ఏదో బిజినెస్ అంటున్నారు, ఏం బిజినెస్? నిజంగా కథ తెలిసినోడిగా నాకు గెస్ వర్క్లు ఎన్ని విన్నానంటే నాకు ఒక దగ్గర చిన్న షాకింగ్ కూడా అనిపించింది. మొన్న వచ్చిన దాంట్లో నా క్యారెక్టర్ వచ్చి ఇటువంటి బిజినెస్లు నడవడానికి వీలు లేదు అని అంటున్నప్పుడు గ్యాంబ్లింగ్, అక్కడ ఏదో మందు ఇవన్నీ చూపిస్తుంటే ఒక 2-3 నడవడం కూడా జరిగింది. అదే ఫైనల్గా అని అది కాదు అని చెప్తే అసలు ఏంటని అడుగుతాడు. సరే అడిగితే మనం చెప్పేస్తాం ఏంటి, అదేం చెప్పలేదు కానీ ఒకటి మాత్రం చెప్తా. ఈ క్యూరియాసిటీతో 50% వచ్చే ఆడియన్స్ ఆ కథ విని ఆ సర్ప్రైజ్ చూసి దానితో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తూనే అద్భుతమైన ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. అది మాత్రం నిజంగా స్టన్నింగ్. చాలా కాలం పాటు నిలబడిపోయే సినిమా అన్న విషయం నాకు ముందే తెలుసు. ఇప్పుడు ఈ టైటిల్ రెఫరెన్స్లు ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా అర్థమైపోయింది. ఇది 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 అన్డౌటెడ్లీ ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ విత్ హైలీ ఎమోషనల్ డ్రామా. ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే సుహాస్ అతని నేను నిజంగా మెచ్చుకోకుండా ఉండలేము. ఎందుకంటే సందీప్ కృష్ణ గారు చాలా బాగా చెప్పారు. అది అంటే నేను అంత బాగా చెప్పలేకపోతున్నాను. బట్ అతను నోయింగ్ సినిమా గురించి అన్ని చూసిన వ్యక్తి కాబట్టి సుహాస్ పట్టుకుందల బంగారం అవుతుంది అని అనుకునే రోజుల్లో తర్వాత అర్థమైంది ఏంటంటే ఆయన పట్టుకుందల బంగారం అవదు, ఆయన బంగారాన్నే పట్టుకుంటాడు. సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అతను ఎంత కీలకమైన రోల్ ప్లే చేస్తుందో ప్రతి యాక్టర్కి తెలుసు. అందరూ మంచి సినిమా చేయాలని అనుకుంటారు, అన్ని నమ్మకాలతో దిగుతాం, కానీ ఏది ఎలా అవుతుందో తెలియదు. ఇటువంటి కాంపిటీషన్లో ఇటువంటి ఇన్సెక్యూరిటీలో ఏమి చేప కింద నీళ్ళలాగా మెల్లగా ఒక సుహాస్ కానీ ప్రియదర్శి అఫ్కోర్స్ లేకపోయినా వాళ్ళు చెప్పచ్చు కదా మంచి దీంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా అటువంటి వాళ్ళ సినిమాలు అనేటప్పటికి డెఫినెట్గా ఆ టైటిల్ ఏంటి అన్నది ఎవరు చూడరు. ఇది సుహాస్ సినిమా అనుకుని అంటారు. ఇంకొక అద్భుతమైన సర్ప్రైజ్ ఏంటంటే కాత్యాయని అలాగే పిలవాలని ఇష్టపడతాను అమ్మాయిని. ఎంత వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అంటే సుదర్శన్ కానీ ముఖ్యంగా సుదర్శన్ కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ముఖ్యంగా నరేష్ గారు అండి, ఆయనతో ట్రెండ్ నడుస్తుంది ఈ మధ్య. ఏంటి రెండో పెళ్ళి అని అడిగితే మన పండుగ వచ్చేసిన వాళ్ళు మళ్ళీ పెళ్ళి అంట, దానికి క్లాప్సే. ఆయన పెళ్లి గురించి సపోర్ట్ చేసిన క్లాప్సే, విడిపోదన్న క్లాప్సే, ఆయన ఏం చేసిన క్లాప్సే. పక్కన పెడితే ఎమోషన్స్ పరంగా ఆయన లైనప్ అంతా చూస్తున్నాం. ఒక యాక్టర్గా కో యాక్టర్గా అసలు ఎంత బాగుందంటే, అంటే కొంతమంది యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో అంటే అది గ్యారంటీ వస్తుంది ఆ నమ్మకం కలిగించే యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాకి ఇటువంటి కథకి అంటే హైలీ ఎమోషనల్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వీటన్నిటితో పాటు డ్రామా మొత్తం ఏమేమి ఉండాలంట అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని చాలా బ్రహ్మాండంగా ఎలివేట్ చేసే మ్యూజిక్ వివేక్ సాగర్. ఈ రాక్ ఇట్ మామూలు కాదు. అతనికి స్పెషల్ అప్రిసియేషన్, స్పెషల్ మెన్షన్ ఈ మూవీలో ఉంటుంది. అఫ్కోర్స్ అన్నింటిలో ఉంటాయి, కానీ ఇది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్, ఇట్స్ ఎ ప్రామిస్. ప్లీజ్ వాచ్. రెడీగా ఉన్నాను. అసలే మీరు రైటర్, మేము మిస్ అవ్వకుండా మీ చేత బ్లెస్సింగ్స్ రాయించుకోవాలనుకుంటున్నాం. బ్లెస్సింగ్ వాళ్ళు ఇప్పుడు నాకు సైట్ ఉందని ఊరంతా తెలియాలని కళ్ళంతా అక్కడ పెట్టొచ్చాను. అటు తిరిగితే ఏం కనపట్లేదు. ఇంకా దేవుడి మీద దాన్ని పెట్టి నేను ఏదో రాస్తాను, మీరు చాలా ఉంది. టైటిల్ మార్చాను నేను కూడా. నాట్ ఏ టైటిల్ లాగా. ఓకే,
భగవాన్ కి కృపా హో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎస్, ఆ భగవంతుడి కృపతో ఈ బలవంతుడు సూపర్ హిట్ అవ్వాలని, బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ హర్షవర్ధన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నిజంగా అసలు ఈరోజు ఇక్కడ ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క పేరు వింటుంటేనే హిట్ కళ అలా ఉట్టి పడుతుంది అనమాట. సో ఇటు హర్షవర్ధన్ గారు, వెన్నెల కిషోర్ గారు, అఫ్ కోర్స్ మా నవరసరాయ నరేష్ గారు, సుదర్శన్ గారు, అసలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు, శివాని అండ్ సుహాస్ గారి గురించి ఇంకా చెప్పక్కర్లేదు. సో ఇలా ఏ పేరు తీసుకున్నా ఎవరిని తీసుకున్నా మనకి బ్లాక్ బస్టర్ అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది. వీటికి నేను ఇంకొక పేరు డెఫినెట్గా యాడ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ సినిమాకి సంబంధించే కాదు, ఆయన ఏ సినిమా చేసినా కూడా ఆయన సంగీత సాగరంలో ముంచి తేల్చే మా వివేక్ సాగర్ గారిని ఇప్పుడు వేదిక పైకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది. సో రిక్వెస్టింగ్ అవర్ వండర్ఫుల్ మ్యూజిషియన్, మెజిషియన్ వివేక్ సాగర్ గారు. ఆయన పెళ్లి చూపులు సినిమా దగ్గర నుంచి 35 సినిమా స్టార్ట్ చేసాము. ఇద్దరం మెసేజ్లు పెట్టుకొని ఓకే మన ఇద్దరం కెరీర్ స్టార్ట్ చేద్దా అని చెప్పి స్టార్ట్ చేసాము. చాయ్ బిస్కెట్లో అలా ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది. సో 10 years అయింది. 10 yearsలో సినిమాలు చేసాము. ఒక హిట్ చూసేసి ఫ్లాప్లో చూసేసి కొత్తగా అదొక ఎక్స్పీరియన్స్ అన్నది ఇప్పుడు ఒక మొత్తం ఒక లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నాం ఇప్పుడు. సో బట్ వీటిని చూస్తుంటే మాత్రం ఇన్ని రోజుల తర్వాత సుహాస్ సినిమా మళ్ళీ లెవెన్స్లో చూస్తుంటే ప్రతిసారి ప్రతి ఈవెంట్లో వాడు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నేను చూస్తూ ఏంటి ఇలా అయిపోతున్నాడు, ఆ జుట్టు ఏంటి, ఆ కంటెంట్ అలా అయిపోతుంది అని చెప్పి. ఎందుకంటే ఆ తమిళ్ మూవీ కోసం అని చెప్పేసి సముద్రంలో ఒక 4 రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాడు ఎండలో. ఆ చేసి అయ్యో పెట్టేంటి పాడైపోతున్నాడు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేవాడిని. ఒక కళ్ళజోడు పెట్టి కవర్ చేస్తుంది, ఈరోజు కళ్ళజోడు కూడా పెట్టలేదు. బట్ ఆ కష్టం ఏంటో తెలుసు. వాడు కళ్ళజోడు పెట్టుకోవడం ఆయనకు కూడా కష్టం ఉంది, అదంతా పర్సనల్గా తెలిసిన వాడిని. సో వీటి స్టోరీ సెలక్షన్లో కూడా నాకు కనిపించే క్యూట్నెస్ ఏంటి అని అంటే, ఎప్పుడు ఓకే ఈ డైరెక్టర్ వస్తే ఇలాగా ఈ కాంబినేషన్లో అసలు జీరో నాలెడ్జ్. అరే నేను ఎందుకో నరేషన్ ఎంజాయ్ చేశా, నా అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు థియేటర్కి వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్న ఒక జెన్యున్ మైండ్ సెట్తోనే చేస్తాడు సినిమాలు. అంతకు మించి తప్ప ఎక్కువ క్యాలిక్యులేషన్ చేయడు. ఆ జెన్యూనిటీయే ఇన్ని రోజులు చాలా వెరైటీ కథలు వాడి ద్వారా మనం చూసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. సో జస్ట్ లైక్ హే భగవాన్ అని దేవుడిని నమ్మాల్సిన లేదా నువ్వు నమ్ముకో నువ్వు బలవంతుడు అని చెప్పి లాస్ట్లో టైటిల్ మార్చి హే బలవంత్ చేశారు. సో అండ్ డైరెక్టర్ గోపి అన్న, సో నా కలర్ ఫోటోకి జస్ట్ లైక్ కో డైరెక్టర్, నా ఫస్ట్ సినిమా కో డైరెక్టర్. ఏమీ తెలియదు, యూట్యూబ్ వీడియోలు చేసుకునేవాళ్ళం, ఏం చేయాలో కూడా తెలియదు. జీరో నాలెడ్జ్తో వెళ్తే పక్క నుండి ఇదిగో షెడ్యూల్ ఇలా అయ్యాలి, ఇదిగో ఇలా కాదు, రోజుకి 10 సీన్లు చేస్తా, ఇది యూట్యూబ్ కాదు, అటు ఇటు కెమెరా పెట్టుకొని చేయడానికి నువ్వు చెప్తా అని చెప్పి మొత్తం కేర్ తీసుకొని మా అందరికీ చాలా సపోర్టివ్గా ఉండి నడిపించాడు గోపి అన్న. అండ్ ఇప్పుడు ఇలా చూడటం చాలా ఆనందంగా ఉన్నా. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ మిగతా అందరూ కూడా ఈ టీంలో చాలామంది నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. జస్ట్ లైక్ అంబాజీపేట టైంలో లాస్ట్ షెడ్యూల్ అప్పుడు నేను రాసుకుందాం అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళి ఆ మాటర్ పక్కన కూర్చొని ఒక 2-3 సీన్లు పర్ఫార్మెన్స్ చూసి అబ్బో ఇది మామూలుగా లేదు ఇక్కడ విషయం, ఈవిడేదో ఇరగేసేస్తున్నారు అన్న లెవెల్లో చూశాను. అండ్ మొన్న లిటిల్ ఆర్ట్స్ వచ్చినప్పుడు కానీ జస్ట్ లైక్ సేమ్ లైక్ మీకు ఆ రోజు మెసేజ్ కూడా పెట్టారు, ఒక ఫ్యామిలీ మెంబర్ ఫీల్ మన మధ్య ఉన్న అమ్మాయి ఎరగొట్టేస్తుంది అని చెప్పి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ, కంగ్రాచులేషన్. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రవంతి గారు ముఖ చిత్రంలో అప్పుడు చేశారు యాక్టింగ్, ఫస్ట్ టైం అలాగే యాక్టర్గా రావాలి అని చెప్పి మాట్లాడుకున్నాము. సో ఇలాగా మొత్తం చాలామంది టీం, అండ్ నా ఫేవరెట్ వివేక్ సాగర్ గారు, వీళ్ళందరూ ఇంతమంది కలిసి చేసిన టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి, డిఓపికి ఎడిటర్ మీ అందరికీ. సో కనిపించేస్తుంది సినిమాలో చాలా మంచి కంటెంట్ ఉందని, ఫన్ ఉండబోతుంది అని చెప్పి ఎంజాయ్ చేస్తారు. సో నేను కూడా వెయిటింగ్ చూడడానికి ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పి. కొడతావు కంగారు పడకు. సో అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. అంటే మీరు అన్నదాన్ని బట్టి మీరు ఇంకా సినిమా చూడలేదని అనిపిస్తుంది, కరెక్టేనా? అంటే ఫస్ట్ నుంచి ఫాలో అవుతా అన్ని విన్నాను నేను. అయితే మీకు ఆ బిజినెస్ ఏంటో తెలుసా? బిజినెస్ కిషన్ గారే లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నారు. సక్సెస్ఫుల్ హీరో, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, వివాహ భోజనము. అలాగా 10 yearsగా తెలిసిన సుహాస్ గారికి ఒకవేళ ఏదైనా బిజినెస్ సజెషన్ ఇవ్వాలి అని అంటే
సందీప్ రాజ్ గారు ఏ బిజినెస్ సజెస్ట్ చేస్తారు? వీడు యాక్చువల్లీ మంచి టిఫిన్ సెంటర్ పెట్టండి, టేస్ట్ చాలా బాగుంటుంది. టిఫిన్ సెంటర్ పెట్టి వీడు టేస్ట్ చేసి ఇవి హిట్ అవుతాయి ఎంత వస్తే యాక్చువల్లీ బాగా success. అంటే ఆయన వండాలా అక్కర్లేదు, జస్ట్ బిజినెస్ పెట్టి డబ్బులు పెట్టి పని చేయించడంతో చేపిస్తే చాలు. సో తన అంటే ఫుడ్ సజెషన్స్ మేము అందరం దాన్ని గట్టిగా నమ్ముతాం. నువ్వు ఆర్డర్ పెడుతున్నావు అంటే ఈ పూట మేము కడుపు నిండా తినేసి వెళ్ళొచ్చు అని చెప్పి. సో ఫుడ్ విషయంలో బాబుకి పట్టు చాలా ఉంది. ఫుడ్ విషయంలో ఆయన టేస్ట్ బాగుంటుంది. Yeah. సో స్క్రిప్ట్ విషయంలోనే కాదు, ఫుడ్ విషయంలో కూడా ఆయన టేస్ట్ సూపర్ అనమాట. సో మీరు ఏదైనా మంచి టిఫిన్ సెంటర్ పెట్టొచ్చు అని ఆయన అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ అండి. అండ్ ఎస్, అనురాగ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ everyone. Feel like a long journey అంటే అందరూ మాట్లాడుతుంటే ఇట్స్ లైక్ మెమరీ రీక్యాప్. సో టైమ్స్కేప్ స్టార్ట్ చేసినప్పుడు సందీప్ కేమ్ ఆన్ బోర్డ్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ లైక్ అంటే కొంచెం కూర్చొని సిటీకి వేస్తుండే అప్పుడు యాజ్ ఎ టీమ్. సో అంటే నేను ఆల్మోస్ట్ 6 years బ్యాక్ ఐ షార్ట్ లివింగ్, అది వేరే స్టోరీ. బట్ బ్యూటిఫుల్ జర్నీ. అండ్ బాస్ ఫస్ట్ నుండి వచ్చినప్పుడు అంటే అన్న సినిమాలు చేసేయాలన్నా, ఏ రోజున చేసేయాలన్నా, నేను వెళ్ళి చేసేస్తాను సినిమాలు, ఏది నా యూట్యూబ్లో పాపులర్ అవుతున్నాయి కదా, వస్తున్నాయి రోల్స్ అది అని చెప్పేసి మాట్లాడుతుండే. మనోడికి ఎప్పుడు ఒకటే చెప్తుండే, మామ తొందర వాడకు నన్ను మసాలు ఎక్కువ ఉంటాడు కూడా, ఆ సినిమా చేయక ఈ సినిమా చేయకంటే. బట్ నౌ హీస్ హియర్, సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ హీ లిసన్ టు మీ ఫ్యూ టైమ్స్. బట్ ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి ఏంటంటే టైమ్స్కేప్ టీంలో మనతో ఎవరున్నా టాప్ మోస్ట్ లెవెల్లో ఉండాలి కదా, అంటే హీరో అవ్వాలి కదా, హీరోయిన్ అవ్వాలి కదా, డైరెక్టర్ అవ్వాలి కదా అనే థాట్లోనే నా మైండ్ ఉంటుంది. సో బట్ ఐ అండర్స్టాండ్ వెన్ సంబడీస్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నప్పుడు ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి ఏంటి అని నా మైండ్లో ఎప్పుడు అది ఉండేది కాదు. సో యాజ్ లైక్ లేదు మనం చేస్తాం. సో ఎప్పుడన్నా ఆ వీక్లో ఏదైనా సినిమా రోల్ వచ్చింది నేను వద్దంటే వాడు డిసప్పాయింట్ ఉంటుండే. సాటర్డే నైట్ మళ్ళీ కూర్చొని 1 దాకా కూల్ చేస్తుండే, మామ లైఫ్ ఇస్ గుడ్, లైఫ్ ఇస్ గుడ్ అని. సో ఇట్స్ గుడ్ దట్ he finally is here doing his lead roles. And I have to mention about few people kada. Ante Gopi, actually the director of this film, worked with me for writer Padma Bhushan. He took care of the entire film and everything. So I know like his thinking and everything. So with this film, like what I'm listening సినిమా గురించి, సో ఇట్స్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. అండ్ ఐ హ్యావ్ టు సే వర్డ్ అబౌట్ ద ప్రొడ్యూసర్ బీఎన్ రెడ్డి గారు. అంటే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ని ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ తీసుకొని రావడం అనేది అదొక యజ్ఞం లాగా. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, హీ డజంట్ నో, స్టార్ట్ అవుతుండు. So a producer coming and betting on a debut producer is something that I really, really love. When somebody is doing it, I did myself with writer and very famous. So I know how it feels when working with a debut director. So thank you so much for giving Gopi the opportunity and producing this film. I'll also have a word of, I mean, ఈ ఏ బలవంత్ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన సందీప్ కిషన్ గారికి, సందీప్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాని ఈవెంట్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వచ్చారు, థ్యాంక్ యూ. అలాగే ధీరజ్ అన్న, కంగ్రాచులేషన్స్, కపుల్ ఫ్రెండ్లీ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్న. అలాగే చాయ్ బిస్కెట్ టీం అందరూ ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. సుహాస్ ఎప్పుడు చెప్తుంటాడు, సందీప్ రాజ్ గారు, అనురాగ్ గారు, విద్య, దివ్య గారు, అదే గారు ఇద్దరు కలిపి అందరికీ థ్యాంక్ యూ. మా టీం గురించి ఇప్పటికే చాలా ఈవెంట్స్లో చెప్పాము. మా డైరెక్టర్ గోపి చాలా క్లారిటీగా చాలా మంచిగా తీసాడు, డే అండ్ నైట్లు కష్టపడి. అలాగే గోపితో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఈ సినిమా టీవీఎస్ ప్రొడక్షన్, బిఎన్ రెడ్డి గారు, ఈ సినిమా
బాగా రావడానికి కారణం ఏంటంటే సినిమాలో ఎవరికి ప్రెజర్ లేదు. బిఎన్ రెడ్డి గారు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసారు అందరికీ, డైరెక్టర్కి, టీంకి, అందరికీ. అలాగే వివేక్ సాగర్ గారికి ఇప్పుడే చెప్తా ఉన్నాను, సినిమా చూశాను సార్, అదిరిపోయింది. మీరు ఏదైతే ఇంటర్వల్ బ్యాంక్ ఇచ్చిన బీజిఎం ఉందో నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెట్టేసి సినిమాని అసలుకి చాలా చాలా బాగుంది సార్. సినిమా నిన్నే చూసుకున్నామండి, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్లోనే ఉంటుంది. లాస్ట్లో సుహాసు, నరేష్ గారు ఫాదర్ అండ్ సన్ ఎమోషన్తో 100% మీరు దానికి కనెక్ట్ అయ్యి ఒక మంచి సినిమా చూసి బయటికి వెళ్ళిన ఫీలింగ్తోనే బయటికి వెళ్తారు. థ్యాంక్ యూ. మా టీం అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా వంశీ నందిపాటి గారు, బన్నివాస్ గారు. వంశీ నందిపాటి గారి గురించి బయట ఎన్నోవే కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఆయన సినిమాని ప్రమోట్ చేసే విధానం పీక్స్లో ఉంటుంది. అర్ధరాత్రులు కూడా ఫోన్లు చేస్తుంటారు, నిద్రపోరు ఆయన అసలుకి. ఫోన్ ఎత్తగానే సినిమా కోసం ఉంటారు. రాత్రి పగలు ఫోన్ చేస్తుంటారు నాన్ స్టాప్గా. రేపేం చేద్దాం, మధ్యాహ్నం ఏం చేద్దాం. అసలు ప్రీ రిలీజ్ 7 గంటలకు పెట్టుకుని 6 గంటలకు కూడా మేము ప్రమోషన్స్ ఈవెంట్స్లోనే ఉన్నాము. నిజంగా సార్, మీరు ప్రమోట్ చేసే విధానం, సినిమా మీద ఇంత ప్యాషన్, ఇంత పిచ్చి ఎవరికి ఉండదు సార్. అదే పాజిటివ్ వేలో బెస్ట్ లెవెల్లో ఈ సినిమా ఇంత బాగా కనపడుతుందంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్ వంశీ నందిపాటి గారు. ఎంత ఈ రోజుల్లో సినిమా ఎంత బాగా తీసినా సరే జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా పెద్ద మ్యాటరు. ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ, నరేష్ గారు, హర్షవర్ధన్ గారు, వెల్లకిషోర్ గారు, మీరు మెయిన్ మా మ్యూజిక్ టీచర్ హీరోయిన్ శివాని గారు, అమ్మాయి లక్షణమైన తెలుగు అమ్మాయి, అది మంచి పర్ఫార్మర్ అయింది, మీకు బాగా తెలుసు. చాలా చాలా మంచి అమ్మాయి. నన్ను సుహాసిని షూటింగ్ అంతా ర్యాగింగ్ చేసింది, బట్ ఏం మనసులో పెట్టుకోలేదు. థ్యాంక్ యూ. శ్రవంతి గారు చాలా స్పెషల్ క్యారెక్టర్ చేశారు. పాపం ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా రివీల్ చేయకూడదు, ఈ గురించి ఎవరేం చెప్పకూడదు. పాపం అదే బాధలో ఉంటుంది రోజు ఈవెంట్ జరిగినప్పుడల్లా, ఎవరేం చెప్పకూడదు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఫ్రెండ్ సుహాస్, ఈ సినిమాతో ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అన్నింటిలో కల్లా అంటే మనం బ్లాక్ బాస్టర్ అన్నీ కాదు, అన్నీ చెప్పకూడదు కానీ ఒక మంచిది రెండు ఒకటే సూపర్ హిట్ కొడుతున్నావు. థ్యాంక్ యూ. ఇంత మంచి సినిమా నాకు రావడానికి కారణం నా ఫ్రెండ్ సుహాస్. ఇంత మంచి సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. రాఖీలో ఈ యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం. నేను ఎప్పటి నుంచో ఫ్యాన్. యాక్చువల్గా నేను మామూలుగా 4th క్లాస్లో ఎప్పుడో చూశాను రాఖీ. నాకు ఈ యాక్టింగ్ అంటే నిజంగా సందీప్ గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. మీ మీదే కదా కిరసనాలు పోసి తగలబెట్టి మేడం, మీ మీదే కదా కిరసనాలు పోసి తగలబెట్టారు. నా మీద అంటే గాయత్రి మీద చాలా చాలా ఇష్టమే నాకు ఏమంటే. అయినా సరే నేను అడుగుతా, మీరు ప్రతి స్టేజ్ లో మ్యూజిక్ టీచర్ అంటున్నారు ఆవిడ్ని. ఏం నేర్చుకున్నారండి? ఒక పాట పాడి వినిపించండి మాకు. మరి మ్యూజిక్ టీచర్ అంటున్నారు కదా అసలు. నిన్నే పాడాం అవాసా హోటల్లో వంశీ నందిపాటి గారి ముందు. అవాసా హోటల్ ఇంకా ఇక్కడ ఈ హాల్ ఇవ్వండి, ఇంకా మీరు బుక్ చేసినప్పుడు చెప్పండి అన్నారు. నిన్నే పాడానండి. ఇప్పుడు మేము వినలేదు కదా. కమాన్, నాకు కోసింగర్ ఉండాలి. కమాన్, నాకు కోసింగర్ ఉండాలి. కోసింగర్ శివాని గారు మైక్ అక్కడికి ఇచ్చేస్తాం మేము. వద్దులేదు, అది నేను నిన్నే పాడాము, ఇందాకే రిలీజ్ చేశారు వీడియో. మళ్ళీ కాపీరైట్స్ అవి ఉంటాయి. మైక్ అంతేనా? విన్నారా? మాకు వస్తుందా వీడియో? అక్కడి నుంచే పాడతారా? వన్స్ మోర్. ఎస్, అక్కడి నుంచే పాడతారు. మేడం పైకి వెళ్ళండి మేడం. అంటే మ్యూజిక్ టీచర్ ఎందుకంటే అంటే నాకు సుహాస్కి మంచి రిలీఫ్ శివాని. షార్ట్ గ్యాప్లో ఆ క్యారవాన్స్లో మాకు మంచి మంచి పాటలు పాడి ఓకే, మాకు పాట కావాలి. కమాన్, రెడీ స్టార్ట్. ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి సక్సెస్ మీట్లో వాడదాం సుధా గారు, చెప్పండి. నేను కూడా ప్రిపేర్ అవ్వాలి. అంతే కదా. రెడీ స్టార్ట్. 1 2 3 గో. నువ్వు వెంటనే అందుకో నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సరే, సుదర్శన్ మీరు గారు. క్యారెక్టర్లో ఉంటారు. సుదర్శన్ ఈరోజు నాది స్టేజ్. శివాని కమాన్. వద్దులే, వద్దా? చాలా రెడీ చేసి వచ్చింది లాస్ట్లో. మీరు భయపడుతున్నారా? అయ్యో, సరే అయితే పాడతావా? ఓకే అయితే సుదర్శన్ గారికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతిసారి ప్రతి ఈవెంట్లలో అన్ని సినిమాల్ని ప్రమోట్ చేస్తూ ఆ సినిమా పాటలు పాడాను. సో ఈసారి మా సినిమా పాటలు ప్రమోట్ చేసుకోకపోతే ఎలా? పాడు గజాల పాడు. పాడండి. దయచేసి
డిస్క్లైమర్ ముందు. అలాగే అంటారు. సుదర్శన్ శ్రవంతిల సంగీత కచేరీకి స్వాగతం పలుకుతున్నాము. కమాన్. నాకు రాదు, నాకు. రెడీ రెడీ. కన్నుల్లో నీవే, తెల్లారి నీవే, నా చుట్టూ నీవే, నన్నే చేసావే, నా దారి నీవే. పాడు నెక్స్ట్ రాదా? పాడితే కేకే గారు, వివేక్ సాగర్ గారు ఈ ఈవెంట్కి ఎందుకు వచ్చాము, పెద్ద మిస్టేక్ ఇదని ఫీల్ అవుతారు. నేను మన పాటని కూలీది నేను తెచ్చుకోలేదు, ఆల్రెడీ ఒక పాట పాడాను. ఓకే ఓకే, వదిలేద్దాం. మా హోప్స్ అన్నీ పోయాయి ఇప్పుడు. సరే అయితే శ్రవంతి, ఎస్ శ్రవంతి ఇప్పుడు మాట్లాడతారు. అన్ని ఈవెంట్స్లో మాట్లాడేశాను, అన్ని ప్రమోషన్స్లో, బోల్డ్ ఇంటర్వ్యూస్లో అన్నీ మాట్లాడేసి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ ముందుగా మా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆర్ హే భగవాన్ ఇంటూ హే బలవంత్. ముందుగా మా పీపుల్ స్టార్, మా వెరీ డౌన్ టు ఎర్త్ సందీప్ కిషన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ అండి. బేసిక్గా ఎవరి కళని వాళ్ళే నెరవేర్చుకుంటారు, కానీ కళాకారుల కళను నెరవేర్చేది మాత్రం మీరు ప్రేక్షక దేవుళ్ళు. యాజ్ ఎ హోస్ట్గా, యాజ్ ఎ టీవీ ప్రెజెంటర్గా, యాజ్ యాంకర్గా నన్ను బాగానే నిలబెట్టారని అనుకుంటున్నాను. నేను యాజ్ అన్ యాక్ట్రెస్గా కూడా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది కళ్యాణ్ గారిది, అరే ఓ అమ్మాయి ఓ వారానికి పడుద్ది, ఓ అమ్మాయి ఓ నెలకు పడుద్ది, ఓ అమ్మాయి ఓ సంవత్సరానికి పడుద్ది, అమ్మాయి అన్నాక మగాడికి పడాలి, పడి తీరాల్సిందే అని. అండ్ ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానంటే, మనం నిజాయితీగా ట్రై చేస్తే, మనం హార్ట్ఫుల్గా ట్రై చేస్తే, మనం చేసే ఏ వర్క్ అయినా సరే ఒకరికి ఒక నెలలో సక్సెస్ రావచ్చు, ఒకరికి ఒక సంవత్సరంలో సక్సెస్ రావచ్చు, ఒకరికి 5 సంవత్సరాల్లో సక్సెస్ రావచ్చు. కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ దేవుడు కూడా చూసి, అరే వీడు బాగా కష్టపడుతున్నాడు, వీడు నిజంగా నిజాయితీగా కష్టపడుతున్నాడు అని చెప్పి మీకంటూ ఒక ఆపర్చునిటీని ఇస్తాడు. అలా 17 సంవత్సరాల తర్వాత హే భగవంతో నాకు ఇచ్చాడు. సో ఐఎమ్ సో హ్యాపీ. నా కళని కళగానే నిలిచిపోకుండా నా డ్రీమ్ని ఫుల్ఫిల్ అయ్యేలా చేసినందుకు మా ప్రొడ్యూసర్ బి నరేంద్ర రెడ్డి గారికి అండ్ అలానే మా డైరెక్టర్ గోపి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ టు దిస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. చాలా భయంగా ఒప్పుకున్నాను, బట్ సినిమా మొత్తం అయ్యాక అర్థమైంది. అందరూ చూసి చాలా బాగా చేసావు అని చెప్తుంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టుడే. అండ్ మా సుహాస్ గారు అండ్ శివాని గారు, వీళ్ళిద్దరి ఫస్ట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫస్ట్ ప్రమోషన్ గుమ్మ ఆ పాట సాంగ్ హోస్ట్ నేనే చేశాను. ఫస్ట్ ప్రమోషన్ అది సూపర్ డూపర్ హిట్. అండ్ ఇవాళ మళ్ళీ సెకండ్గా మీ సినిమా వస్తుంది. మీతో పాటు కలిసి పనిచేసే అదృష్టం నాకు దక్కింది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ వర్క్ని అడ్మైర్ చేస్తూ ఉంటాను సుహాస్ గారు. నేనైనా మంజుషా గారైనా ఎప్పుడైనా మీ సినిమాకి ఇంట్రో చెప్పేటప్పుడు చాలా హార్ట్ఫుల్గా చెప్తాం, అంటే అంత మంచి హార్డ్ వర్కర్. 10 ఏళ్ల తర్వాత యు ఆర్ వెరీ Feb 20th మా సినిమా రిలీజ్ అవుతుందండి. నేను చాలా మాట్లాడాలి, బట్ అదంతా నేను సక్సెస్ మీట్లో దాచి అలా పెట్టుకొని, బేసిక్గా నేను చాలా టాకిటివ్, వీళ్ళందరూ కలిసి ఇలా కట్టేశారనమాట ఏమీ మాట్లాడకుండా. బట్ స్టిల్ సక్సెస్ మీట్లో చాలా గట్టిగా, అప్పుడు నాకు చాలా టైం ఇవ్వాలి సార్, ప్లీజ్. డెఫినెట్గా లేదు, మీరు నాకు మాట ఈ స్టేజ్ మీద చెప్పాలి, ఓకే అమ్మా నీకు అప్పుడు ఒక కనీసం 10-15 నిమిషాలు మీడియా ఒకసారి ఫోకస్ చేసుకోండి, వాళ్ళు మాట ఇస్తారు, థమ్స్ అప్ చెప్తున్నారు. సో డెఫినెట్గా, బట్ లిటరల్గా ఈ సినిమా టైటిల్ కానివ్వండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ సినిమా మూవీ. అలాగే ప్రొడ్యూసర్ ధీరజ్ మొగలేని గారికి కంగ్రాచులేషన్ సార్, మీ కపుల్ ఫ్రెండ్లకి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి రావడం. హే బలవంత్, యాక్చువల్లీ పేరు బలవంతంగా మార్చాల్సి వచ్చింది. హే భగవాన్ కాస్త హే బలవంత్
ప్రాజెక్ట్గా మారింది టైటిల్ మాత్రమే, ఎంటర్టైన్మెంట్ అయితే కాదు. ఆ ప్రామిస్ మీకు నేను ఇస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ సుహాస్. లాస్ట్ ఏప్రిల్లో సుహాస్ ఒక తమిళ్ మూవీ కమిట్ అయ్యాడు. అప్పుడు ఆ ప్రాసెస్లో అన్న ఇలా మూవీ నువ్వు చెయ్యని నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్. తమిళ్ మూవీకి డేట్స్ బ్లాక్ అయ్యి అంటే చాలా బిజీ షెడ్యూల్లో కూడా ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేశాడు. అంటే ఎంతలా బిజీ ఉన్నాడంటే అని కొన్నిసార్లు మా షూట్కి అంటే ఆ తమిళ్ మూవీ మదురైలో జరిగేది. మార్నింగ్ టు ఈవినింగ్ మదురైలో షూట్ చేసేవాడు. నైట్ ఫ్లైట్ పట్టుకుని హైదరాబాద్కి వచ్చేవాడు. మార్నింగ్ మళ్ళీ ఇక్కడ షూట్ చేసేవాడు. మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ మదురైకి వెళ్ళేవాడు. అలాగా చాలాసార్లు తిరిగాడు. థ్యాంక్ యూ సుహాస్, నీ సపోర్ట్ అంతా ఇంత కాదు ఈ ప్రాజెక్ట్కి. జనరల్గా ఈ మూవీలో చాలా క్యాస్ట్ ఉందండి. చాలా క్యాస్ట్ ఉన్నప్పుడు స్క్రీన్ టైం అనేది ఈక్వల్గా స్ప్లిట్ అవుతుంది. కానీ ఏ రోజు సుహాస్ వచ్చి అన్న ఏంటి డైలాగ్స్ ఏమైనా ఎక్కువ రాస్తావా, ఏమైనా సీన్ ఇస్తావా అని ఎప్పుడు అడిగేవాడు కాదు. స్టోరీకి ఏం కావాలో అదే చెయ్యన్నా నువ్వు అని ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చాలా సపోర్టివ్గా ఉన్నాడు. థ్యాంక్ యూ సుహాస్. ఇకపోతే ఈ మూవీ పట్టాలు ఎక్కడానికి ఇంకొక మెయిన్ రీజన్ మా నరేందర్ రెడ్డి గారు. యాక్చువల్లీ సార్ బెంగళూరులో ఉంటారు. వీక్లీ వన్స్ ఆర్ 2 weeks వన్స్ ఖచ్చితంగా హైదరాబాద్ వస్తారనమాట. ఇనీషియల్గా అనుకునేవాడిని అంటే ఈ ఫ్లైట్లో తిరగటం ట్రావెలింగ్ ఇష్టమేమో, ప్రతి వారం వచ్చేస్తున్నాడు. వారం వచ్చినప్పుడల్లా కథ ఏంటి, అప్డేట్ అయ్యిందా ఏంటా అని అడుగుతూ ఉండేవాళ్ళు. తర్వాత అర్థమైంది ప్రీ వర్క్స్ నుంచి పోస్ట్ వరకు అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. యాక్చువల్లీ ఈ మూవీకి మేము ఒక మార్కెట్ సెట్ కూడా వేయటం జరిగింది. అంటే డెబ్యూ డైరెక్టర్గా ఫస్ట్ టైం వెళ్ళి సెట్ వేద్దామా అని అడగడానికి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. సర్లే ఏదైతే ఏదైంది అడుగుదామని వెళ్ళి అడగంగానే ఒకటే వర్డ్ గో హెడ్ అన్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మేకింగ్లో ఎటువంటి కష్టపడ్డాడు. గోపీచంద్ అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యాడు. స్వరాజ్ కంటిన్యూటీ చూస్తున్నాడు. పాపం ఈ ప్రాజెక్ట్ చాలా తక్కువ టైంలో జరిగింది. అందరూ చాలా కష్టపడ్డారు డే అండ్ నైట్. ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు. హెబ్రాన్ అక్కడ పోస్ట్ వర్క్స్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే ఇంకెవరినైనా మర్చిపోయి మా కొరియోగ్రాఫర్ మోయిన్కి, ఈశ్వర్ వెంటి గారికి, అలాగే మా లిరిసిస్ట్ సార్ కేకే సార్, మీరు ఇచ్చిన ఫాదర్ అండ్ సన్ సాంగ్ అవి మామూలుగా ఇవ్వలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే సారీ. అలాగే మా యాంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. శ్రేయస్ మీడియాకి థ్యాంక్ యూ. లాస్ట్గా మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. February 20th, హే బల్వంత్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాస్ట్. థ్యాంక్ యూ. ఎప్పుడు ఉంటారు ముందుండి నడిపిస్తూ ఉంటారు. సో సందీప్ కిషన్ గారు, వెరీ ప్లెజర్ హ్యావింగ్ యూ హియర్ టుడే. సో వంశీ నందిపాటి గారు. నాకు పనిచేసిన అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా విజువల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మొదటి సినిమా హే బలవంత్. ఈ సినిమా మొదలైంది మన రమణారెడ్డి గారి నుంచి. ఆల్మోస్ట్ 1 year ఒక 20 స్టోరీస్ విన్నాను. ఏది నచ్చలేదు. సో గోపి గారు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. వితిన్ 45 days షూట్కి వెళ్ళిపోయాను. సో వన్స్ షూట్ అంతా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత కాపీ వంశీ గారు చూపించాను. వంశీ గారు అన్న తర్వాత చాలా రిలాక్స్ అయిపోయాను. సో ఈ వంశీ నందిపాటి గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా రుణపడి ఉంటాను ఈ సినిమాని. అండ్ గోపి గారు నేను పెట్టుకున్న నమ్మకాన్ని చాలా బాగా నిలబెట్టారు. చాలా తక్కువ రోజుల్లో, లిమిటెడ్ బడ్జెట్లో నేను ఏది ఇచ్చినా దాంతోనే కంప్లీట్ చేశారు. సో చాలా థ్యాంక్స్ అండి. తర్వాత సుహాస్ గారు, సో ఎప్పుడు ఎక్కడ డిలే కానీ లేకపోతే మిస్కమ్యూనికేషన్ కానీ లేకుండా టైం టు టైం మాకు చాలా కోఆపరేట్ చేసి చాలా హెల్ప్ చేశారు. సో
థ్యాంక్స్. అండ్ శివాని గారు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. అండ్ క్యూట్నెస్ సెట్లో ఆమె ఉన్నంత సేఫ్ క్యూట్గా. సో నైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. హర్షవర్ధన్ గారు, నరేష్ గారు వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి చాలా బాగా వచ్చేదానికి చాలా సపోర్ట్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ గుడ్ లక్ ఈ ప్రాజెక్ట్కే కాదు కమింగ్ ప్రాజెక్ట్స్కి కూడా. అండ్ ధీరజ్ గారు, రిక్వెస్టింగ్ ధీరజ్ మోగిల్ని. ముందుగా ఈ సినిమా కోసం ఇక్కడికి వచ్చిన సందీప్ కిషన్ గారికి టీం అందరి తరఫున నా తరఫున థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక సినిమాకి సపోర్ట్ చేయడానికి ఒక హీరో రావడం అనేది చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇవాళ ఆ ఎనర్జీని ఇక్కడ నింపింది మీరే. ఈ సినిమాలో చాలామందితో పనిచేసిన చాలామందితో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. డైరెక్టర్ గోపి గారు వచ్చేసి మా బ్రదర్కి క్లాస్మేట్. సో చాలాసార్లు నాకు తన గురించి నాకు చెప్తూ ఉండేవారు. సో ఇది మీ డెబ్యూ ఫిలిం, ఈ సక్సెస్ఫుల్, ఇది పెద్ద సక్సెస్ కొట్టి మీరు పెద్ద డైరెక్టర్ అవ్వాలని, మంచి మంచి సినిమాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఈవెంట్కి వచ్చిన తర్వాత అంటే జనరల్గానే సుహాస్ అంటే ప్రతి తెలుగింట్లో సుహాస్ని ప్రేమించే వాళ్ళు అందరూ సుహాస్ని ప్రేమిస్తారు. సుహాస్ అంటే చాలామందికి ఇష్టం. ఇవాళ ఇక్కడ ఈవెంట్కి వచ్చిన తర్వాత గెస్ట్లని వచ్చిన ఫ్రెండ్స్ని చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే సుహాస్ గారు తను కెరియర్ బిగిన్ చేసిన చాయ్ బిస్కెట్ దగ్గర నుంచి, రైటర్ పద్మభూషణ్ దగ్గర నుంచి, అంబాజీపేట సినిమా కానీ అందరినీ గుర్తుపెట్టుకొని ఇవాళ తను పిలిచారు ఇక్కడికి. సో తను మనం ఎంత ఎదిగినా ఒదుగుండాలి, మనం వచ్చిన దారి మర్చిపోకూడదు అనే దానికి నిజంగా గుర్తుపెట్టినందుకు సూపర్. ఇక్కడ సుహాస్ గారు, శివాని ఇద్దరు మా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ పేరు, హిట్ పేరు. ఆ సినిమా తర్వాత ఈ సినిమా సెకండ్ హిట్ కొట్టి తర్వాత మూడో సినిమా కూడా చేసి హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఆ మూడో సినిమా నాకే చేయాలి. శివాని కూడా ఇది హ్యాట్రిక్ ఫిలిం అవుతుంది. అంబాజీపేట, లిటిల్ హార్ట్స్ తర్వాత ఇది. తను కూడా చాలా వెరీ ప్యాషనేట్, డెడికేటెడ్, బాగా ప్యాషనేట్ యాక్ట్రెస్. సో తెలుగు అమ్మాయి అయినా అంటే ఒక తెలుగు అమ్మాయి సినిమా హిట్ అయినప్పుడు, తెలుగు అమ్మాయికి పేరు వచ్చినప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళు నేను ఒకడిని. ఎందుకంటే శివానీని ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్గా వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు. నాకు ఇంకా ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చి మీరు కలిసినప్పుడు ఇందాక మిమ్మల్ని చూస్తుంటే అదే గుర్తొస్తుంది. సో చాలా హ్యాపీ శివాని కోసం. సుహాస్ బ్రో, ఈ సినిమాతో మీరు మంచి హిట్ కొట్టి మీరు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు సినిమాకి. అలా కాదు, సంవత్సరానికి 2-3 సినిమాలైనా చేయాలి. మీలాంటి హీరో ఇండస్ట్రీకి అవసరం, మీరు తీసే సినిమాలు ప్రేక్షకులకు అవసరం. ప్రొడ్యూసర్ గారికి ఆల్ ద బెస్ట్ అండి. అటువంటి రియలైజేషన్ని ఒక కొడుక్కి ఇచ్చిన సినిమా మా సినిమా. సో ఒక ఫాదర్ సన్ ఎమోషన్ ప్లస్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, జస్ట్ ఎంటర్టైనర్ కాదు. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కళ్ళు చిముక్కుమంటాయి. అంటే ఇదేదో నేనేదో అంటే నేను ఓవర్గా ఏదో చెప్తున్నానని మీరు అనుకోవచ్చు, కానీ ఒక్కొక్కసారి అంటే నాకే అనిపిస్తుంది ఏంటంటే అంటే ఇటువంటి సినిమాలు మనం చేసినప్పుడు, ఇటువంటి సినిమాలు రిలీజ్ చేసినప్పుడే మన తండ్రి గురించి మనం అంత బాగా రిలీజ్ అవ్వగలమేమో అని నాకు అనిపిస్తుంది. సో అంటే బిజినెస్ అనేది జస్ట్ ఒక ఎలిమెంట్. మేము ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఎమోషన్ ఉంది, ఆ ఎంటర్టైన్మెంట్ ఉంది. బట్ బిజినెస్ అనేది ఒక ఫాదర్ గురించి రిలీజ్ అయ్యేదానికి అది బిజినెస్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. సరే, నేను ఇప్పటివరకు మేము బిజినెస్ ఏదో దాచాము. చాలా మందికి మేము అవార్డ్స్ ఇవన్నీ కూడా మేము ఏదో అనౌన్స్ చేసాం, 10,000 రూపీస్ ఇవన్నీ. సో అంటే మా మాట మేము నిలబెట్టుకుంటాం. ఒకసారి ఆ లిస్ట్ ఏదో పట్టుకుంటాం ఒకసారి.
సారీ, ఐ మేక్ ఇట్ వెరీ క్విక్. మాకు దగ్గరగా ఒక 1650 ఈమెయిల్స్ దాకా వచ్చింది, ఆల్మోస్ట్ క్లోజ్ బై. సో దీంట్లో ఒక 7 మెంబర్స్ ఇన్ టోటల్ దీన్ని గెస్ట్ చేయగలిగారు అవుట్ ఆఫ్ 1650 మెయిల్స్. సో దాంట్లో ఒక ఫస్ట్ ఒక పుష్పవతి అని నేను పేరు మారుస్తున్నాను కూడా, ఆమె షీ హెస్ వన్ దిస్ అవార్డ్. సో ఐ లవ్ టు యాక్చువల్లీ కాల్ హర్ నౌ అండ్ లెట్స్ సీ హౌ హర్ ఎక్స్ప్రెషన్స్, హౌ షీ ఫీల్ అబౌట్ దిస్. ఓకే, సో ఆవిడ కరెక్ట్గా బిజినెస్ గెస్ట్ చేసిన వాళ్ళలో ఒకరిగా విన్నర్గా నిలిచారు అంట. సో ఇప్పుడు కాల్ చేయబోతున్నారు కాబట్టి ఆవిడ ఏం గెస్ట్ చేశారో మనం తెలుసుకోబోతున్నాము. హలో హాయ్, మేము హే భగవాన్ టీం నుంచి మాట్లాడుతున్నాము. హే భగవాన్ టీం నుంచి మాట్లాడుతున్నాం అంటే మీరు మాకు ఈమెయిల్ పంపించారు. యూఆర్ ఏబుల్ టు గెస్ ది బిజినెస్ కరెక్ట్లీ. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ వన్ 10,000 rupees. యాజ్ ప్రామిస్డ్ వీఆర్ డెలివరింగ్ అవర్ ప్రామిస్. 100% ఇది నిజమే. సో ఐఎమ్ వంశీ నందిపాటి హూఆర్ ఇస్ టాకింగ్. సో అంటే లైక్ ఇప్పుడు బిజినెస్ ఏదో మాకు ఇక్కడ మా లైవ్లో ఉన్నారు మీరు. డూ వాంట్ టు రివీల్ దట్ బిజినెస్? చెప్తారా బిజినెస్ ఏంటనేది? సారీ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ వస్తుందని. నేను ర్యాండమ్గా అలా మెయిల్ సెండ్ చేశాను. ఓకే, బట్ థ్యాంక్ యూ యువర్ ద ఫస్ట్ పర్సన్ హూ హెస్ గెస్ట్ దిస్. థ్యాంక్ యూ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ. బిజినెస్ వీళ్ళందరూ బిజినెస్. మీరు ఏం గెస్ట్ చేశారండి పుష్ప గారు? అంటే చెప్పకూడదే కదండి, చెప్పలేదు. అంటే చెప్పాలని లేదా? ఆడియన్స్ కూడా ఎంత నిజాయితీగా ఉన్నారు. లేదు, ఇంకా చెప్పేస్తే ఇంకా మేము సినిమాకి వెళ్ళడం. బట్ థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఓకే. ఎనీవే అంటే నేను సో థ్యాంక్ యూ. ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ చాలా మంది ఫేక్ అది అన్నారు, బట్ నో, వీ వాంటెడ్ టు సే వీ ఆర్ వెరీ జెన్యూన్ టు వాట్ ఎవర్ వీ సే, వాట్ ఎవర్ వీ కమిట్. అట్లానే ఈ ఫిబ్రవరి 20th మమ్మల్ని వచ్చి బ్లెస్ చేయండి. అండ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని విష్ చేయడానికి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన సందీప్ కిషన్ గారు, బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అంటే అడగంగానే నో ఫార్మాలిటీస్ అండ్ హియర్ అండ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ అని ఆల్ ద టైమ్ హీస్ దేర్. లక్కీ చాలా మంది ఆయన ఏ ఈవెంట్ కన్నా సినిమా అది హిట్ అవుతుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ యూ కేమ్ అండ్ యువర్ సపోర్టింగ్ అస్. అట్లానే నా ఫ్రెండ్ ధీరజ్ ఇస్ హియర్. థ్యాంక్ యూ ధీరజ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ చాయ్ బిస్కెట్ టీమ్, అనురాగ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఎవర్ కేమ్ హియర్ టు సపోర్ట్. అండ్ నా అంటే బ్యాక్ ఎండ్ ఒక హీరో గురించి నేను మాట్లాడుతాను, వివేక్ సాగర్ గారు. సార్ మాకు ఫ్రంట్ ఎండ్లో సుహాస్, సుదర్శన్ కూడా హీరో మాకు ఈ సినిమాలో. మీరు హీరోస్ అయితే మాకు సార్ బ్యాక్ ఎండ్లో మీరు ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి వదిలిపెట్టారు. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ 2 hours మీరు ఒక వరల్డ్లోకి ఎంటర్ అవబోతున్నారు. ఇదైతే పక్క. అంటే నేను సార్ థ్యాంక్ యూ సార్. నేను మొన్న కూడా చెప్పాను సరస్వతి పుత్రులు అని. ఐ మీన్ లైక్ సార్ థ్యాంక్ యూ, గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. అండ్ ఎవ్రీ వన్ ఓవర్ హియర్ వీర్ ఆల్ టీమ్ అండ్ ఫ్యామిలీ. సో ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ అండ్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఇన్ సక్సెస్ మేట్. సో అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను మీ అందరిలోంచి వచ్చిన వాడినే. సో మీ డబ్బులు అంటే నా డబ్బులే, నా డబ్బులు అంటే మీ డబ్బులే. మీరు ఈ సినిమాకి ఫిబ్రవరి 20th వచ్చి చూడండి. మీరు 100% మీరైతే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాకి నేను ఎందుకు వచ్చాను, ఇట్లాంటి దే బి లైక్ ఫారెస్ట్ చాలా దూరమైన థాట్ అది మీకు. యూఆర్ గోయింగ్ టు అంటే మీకు పైసా వసూలు ఇవన్నీ కూడా కంటే కూడా మేము 100% మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం అనేదానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ జస్ట్ కమ్ ఎంజాయ్. వెల్కమ్ టు అవర్ వరల్డ్ ఆఫ్ హే భగవాన్ ఆర్ హే బల్వంత్, ఏదైనా ఎలా పిలిచినా సరే. బట్ మా సినిమా అయితే పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సరే అయితే చెప్తా. సో బేసిక్లీ మా ఫ్రెండ్ అడిగాడు కాబట్టి
నేను ఈ సినిమా ఆడకపోతే నేను మళ్ళా సినిమాలు చేయను అని నేను అన్ను. ఈ సినిమా ఆడకపోతే నేను మళ్ళా మైక్ పట్టుకుని నేను మాట్లాడను అని నేను అన్ను. కానీ నేను ఒకటి చేసి చూపిస్తాను. ఇప్పుడు నాకు ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో నేను ఇప్పుడు చేసి చూపిపోతున్నాను. ఒకసారి చేసి గోపి గారు ప్లీజ్. సో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే గోపి గారికి లైవ్లో నేను మా ఫ్రెండ్ నరేంద్ర మేమిద్దరం కలిసి నేను గోపి గారికి నేను నరేంద్ర గారు చెక్ ఇవ్వబోతున్నాం నెక్స్ట్ మూవీకి. సార్ మనం హిట్ కొట్టబోతున్నాం, సెకండ్ మూవీకి మాకు చేయబోతున్నారు. సో అంటే వెరీ 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 ప్రౌడ్ టుడే దట్ యూ హ్యావ్ గివెన్ ఎ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ టు బోత్ ఆఫ్ అస్. సో దిస్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్. ఇది మా సినిమా క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఇది. సో దిస్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్. అండ్ అట్లానే వాసన ఇక్కడ రాలేకపోయారు. థ్యాంక్ యూ వాసన ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ. థ్యాంక్ యూ అనండి. ధీరజ్ ఓకేనా? అందరికీ నమస్కారం. నేను అసెట్ మా బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అన్ని ఎండ్స్లో హీరో మా విప్లవ్ గారు, మా వివేక్ సాగర్ గారు సెకండ్ సినిమాలో లిటిల్ హార్ట్స్కి సింజిత్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్తో వర్క్ చేశాను. నేను సింజిత్ ఎప్పుడు చెప్పేవాడు వివేక్ సాగర్ గారి మ్యూజిక్ ఉంటుంది చూడు, ఆయన గురువు గారు. అండ్ నౌ ఐఎమ్ సో హ్యాపీ, సో లక్కీ టు ప్రెజెంట్ యూ బ్యూటిఫుల్ మ్యూజిక్ మా హే బలవంతులో. సార్ అసలు మీరు విరగొట్టేశారు సార్. అసలు సగం కుర్చీలు మీ వల్లే విరిగిపోతాయి సార్ థియేటర్లో. మీ మ్యూజిక్, మీ బీజిఎం, టాక్ సార్ అక్కడ ఫుల్లీ టాక్. మా బ్లాక్ బస్టర్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ అండి. అండ్ చెప్పొచ్చో లేదో కానీ నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఇంటర్వ్యూలో. సో థ్యాంక్ యూ సో మచ్. మా యాక్టర్స్ అందరికీ, శ్రవంతి గారికి, లావణ్య గారికి చాలా బాగా చేశారండి వాళ్ళు. తెలుగు అమ్మాయిలు బాగా చేస్తారు. ఎగ్జాంపుల్స్ మన అంబాజీపేటలో కూడా సాంగ్ నేనే లాంచ్ చేశాను. ఇందాక సూపర్ హిట్ అన్న సాంగ్ ధీరజ్ గుర్తుంటే మీకు. థ్యాంక్ యూ శివాన్. నేను ఇక్కడ ప్రమోషన్స్లో వీళ్ళందరూ నాకు దొరుకుతారు కానీ ఒక్కరు మాత్రం దొరకరు నాకు. హర్ష గారు సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అంటే ఈయన నాకు లీడర్ సినిమా గుర్తుంది కదా. లీడర్ సినిమాలో అందరూ మీలో ఒక లీడర్ ఇక్కడ మేమందరూ స్టేజ్ మీద మాట్లాడుతుంటే వచ్చిన అటెండెన్స్ వచ్చిన వాళ్ళు ఎవరెవరు తిరుగుతున్నారో వాళ్ళందరికీ నాకు ఇష్టం తగ్గుద్ది. నాకు ఆకలేస్తుంది, అందరికీ ఆకలేస్తుంది. బట్ మీరు మాత్రం సోలోగా తిరుగుతున్నారు. దిష్టి మీకే చెప్పేశా. నెక్స్ట్ ఈవెంట్కి పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. 1 by 1 వస్తా. చాలా ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చే ముందు నేను ప్రిపేర్ అయిన 2 విషయాలు. మెల్లిగా స్లోగా మాట్లాడాలి, అందరికీ అర్థమయ్యేలా. రెండవది, ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి నాకు పర్సనల్గా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఎవరి గురించి మర్చిపోకుండా తప్పకుండా చెప్పాలి. ఈ టీంలో ఉన్న వాళ్ళలో నాకు బాగా పరిచయం చెప్పాలంటే సుహాస్, సుదర్శన్, ధీరజ్ గారు. బియాండ్ దట్ అందరూ నేను వాళ్ళ గురించి తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప, ఆయనకి వివేక్ గారు ఇది తెలుసుకుని ఇష్టపడ్డ వాళ్ళే తప్ప ఎక్కువ ఇంటరాక్షన్ నాకు వల్ల. సో ఫస్ట్ బిగిన్ విత్ బన్నివాసన్న. నాకు ఎప్పటి నుంచో బాగా క్లోజ్, ఇష్టం ఎందుకంటే నాకు బన్నీ అంటే బాగా ఇష్టం. ఆ కేస్ స్టడీ చేస్తే బన్నీ అన్న తన కెరియర్లో ఎంత ఎఫర్ట్ ఉంటుందో అంత ఎఫర్ట్ వాసనది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. నాకు ప్రతి సినిమాకి అన్న మెసేజ్ చేస్తారు, బాగుంది అని ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కేకే అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. జనకైతే కనుక తర్వాత మళ్ళీ ఇప్పుడు విప్లవ్ గారు సూపర్ ఉందండి ఎడిట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మహి రెడ్డి గారు డిఓపి పాపం నన్ను చూపించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది వర్క్ అండి. లావణ్య గారు చాలా బాగా చేశారండి, నేను చూశాను. ఫెంటాస్టిక్ ఉంది యాక్టింగ్. అండ్ శ్రవంతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. హర్ష సార్ ఇన్స్పిరేషన్ సార్. ఇంకా మీరందరూ ఈజీగా అయిపోవచ్చు. నాకు ఈ February 20th ఇంకా పెద్ద సక్సెస్ వస్తుందని నమ్ముతున్నాను.
అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు, రాజు, స్వరాజ్, వివేక్, హెబరాన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మా సినిమాని ఆదరిస్తారని నమ్ముతున్నాను. February 19th ప్రీమియర్స్. ఈ సినిమాకి కష్టపడిన, ఈ సినిమాకి సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి, ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి, సాయిధరం తేజ్ అన్నకి వచ్చినందుకు, ట్రైలర్ ఈవెంట్కి